అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. గత రాత్రి భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై 24 ఖచ్చితమైన క్షిపణి దాడులను చేపట్టింది. ఈ దాడులు ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగాయి. ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను ఆపరేషన్ సింధూర్గా పేర్కొంది. ఇవి లష్కరే తొయ్యిబా మరియు జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. దీనిపై ఓ పాకిస్తాన్ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. कल रात इंडिया ने पाकिस्तान के ऊपर 24 मिसाइल हमले किए और हैरानगी की बात यह है कि तकरीबन सारे मिसाइल अपने टारगेट के ऊपर जाके लगे। इंडिया ने जो टारगेट सेट किया हुआ था, इंडिया ने वो टारगेट अचीव किया। और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम, हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं करता। ఈ దాడుల నేపథ్యంలో ఒక పాకిస్తాన్ పౌరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల వైఫల్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్ 24 క్షిపణులను ప్రయోగించింది, కానీ మా రక్షణ వ్యవస్థ ఒక్క క్షిపణిని కూడా అడ్డుకోలేకపోయిందని చెప్పాడు. మేం నిస్సహాయత స్థితిలో ఉన్నాము. ఇది ఇజ్రాయెల్ లాంటి బలమైన రక్షణ వ్యవస్థ కాదు. ఇక్కడ అన్ని విఫలమయ్యాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో పాకిస్తాన్ పౌరులలో వ్యాప్తి చెందుతున్న భయం, నిరాశను ప్రతిబింబిస్తోంది. एक भी मिसाइल को हम रोक नहीं सके, सारे हमले हम रोकने में नाकाम रहे। एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया है। वो जो कहते हैं ना कि इंडिया ने घुस के मारना था, इंडिया ने वाकई घुस के मारा और हम उसके मिसाइलों को रोक नहीं सके। ये हकीकत है। अब इसको आप ये मत कहें कि जी आप इंडिया की तारीफ कर रहे हैं, ये कर रहे हैं, वो कर रहे हैं। भाई जो हकीकत है वो हकीकत है। आप सुनते आ रहे हैं कि ईरान 200 मिसाइल फायर करता है, 400 मिसाइल फायर करता है, 1000 मिसाइल फायर करता है और इजराइल के अंदर जाके एक आदि गिरता है, बाकी सारे के सारे इजराइल इंटरसेप्ट कर लेता है। ఈ వీడియో పాకిస్తాన్ లోని సగటు పౌరుడి ఆందోళనను హైలైట్ చేస్తోంది. వారు తమ ప్రాణాలను కాపాడుకోలేని భయంతో జీవిస్తున్నారు. భారత యుద్ధ తంత్రాలు ఈ దాడుల ద్వారా దాని సాంకేతిక ఆధిపత్యాన్ని, ఖచ్చితమైన లక్ష్య సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. రఫేల్ ఫైటర్ జెట్లు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయటంలో అసాధారణ విజయాన్ని సాధించాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తమ ఎయిర్ డోమ్ సిస్టమ్ భారత్ మిసైల్స్ ను పేల్చేసిందని మీడియాతో చెప్పిన వీడియోపై ట్రోల్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ ఈ దాడులను యుద్ధ చర్యగా అభివర్ణించి తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అయితే వీడియోలో పాక్ పౌరుడు వ్యక్తం చేస్తున్నట్లుగా దేశ రక్షణ వ్యవస్థలపై నమ్మకం కోల్పోవటం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ మా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోకపోవటం మంచిది, లేకపోతే పరిస్థితి మరింత దిగజారేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో పాకిస్తాన్ పౌరుల భయాందోళనను బహిర్గతం చేస్తోంది. అదే సమయంలో భారత్ యొక్క సైనిక సామర్థ్యం, వ్యూహాత్మక దాడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.